ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని జవహర్ అలీ ఎవరు, బాబా సమాధి చెందడం గురించి తెలుసుకుందాము. మొట్టమొదటగా జవహర్ అలీ బాబాకే తాను గురువునని చెప్పుకున్న కపట గురువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జవహర్ అలీ అనే ఒక కపట గురువు షిరిడీ చేరి గురువులకే గురువైన సాయి సద్గురువుకి తాను గురువునని కొంతకాలం షిరిడీ ప్రజలను నమ్మించాడు. బాబా కూడా గురువును ఎలా సేవించాలో శిష్యులకు తెలియపరచుటకు అతని పట్ల శిష్యభావంతో ప్రవర్తించేవారు. అయితే నిప్పు లాంటి నిజం ఎప్పటికైనా భయపడక మానదు కాబట్టి జానకీదాసు వంటి షిరిడీలో నివాసం ఉండే ఇతర యోగులు జవహర్ అలీని పరీక్షించగా అందులో అతను ఓడిపోయి షిరిడీ వదిలి పారిపోయాడు. ఆ తర్వాత చాలా కాలానికి తాను గురువు బాబా శిష్యుడన్న తన అజ్ఞానాన్ని మన్నింపుమని బాబాను క్షమాభిక్ష వేడుకున్నాడు. ఇప్పుడు బాబా సమాధి చెందడం గురించి తెలుసుకుందాము. సుమారు 60 సంవత్సరాలు షిరిడీలో భక్తులకు ఆనందాన్ని, ఆశీర్వాదాలని, అనేక లీలలను అందించిన సాయి 1918 అక్టోబర్ 15వ తేదీ విజయదశమి వెళ్ళి ఏకాదశి గడియలు రాగానే మధ్యాహ్నం 2:30 సమాధి చెందారు. ఇది జరగడానికి 17 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు జ్వరం వచ్చి 2-3 రోజుల తర్వాత తగ్గింది. కానీ అప్పటి నుంచి బాబా భోజనము, భిక్ష మానేశారు. సర్వజ్ఞుడైన బాబాకు తన సంగతి తెలియనిది కాదు. కాబట్టి హిందూ ధర్మం ప్రకారం మరణానికి ముందు మతగ్రంథ పారాయణాలు చేయాలి. కాబట్టి వజే అనే అతనిని పిలిపించి రామ విజయం అనే గ్రంథాన్ని చదవమన్నారు. అతను 14 రోజులు ఆ గ్రంథాన్ని పారాయణ చేసి అలసిపోగా బాబా అతనిని పంపించేసి చివరి క్షణంకై ఎదురు చూశారు. తాను ఎప్పుడు సమాధి అయ్యేది ఎవరికీ తెలియనివ్వకపోయినా అందరికీ మాత్రం ధైర్యంగా ఉండమని చెప్పారు. బాబా 2 సంవత్సరాల క్రితమే తన సమాధి గురించి తగిన సూచనలు చేశారు. అది ఎలాగంటే 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలము సీమోల్లంఘనమయ్యి గ్రామ సరిహద్దు దాటుట తిరిగి వస్తుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైనారు. దుని దగ్గర నిలబడి బాబా తన కఫని, తలగుడ్డ, లంగోటి అన్నీ తీసి ఆ దునిలో వేసి రౌద్రంగా చూస్తూ, ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీనో చెప్పండి అన్నారు. కొంతసేపటికి బాగోజీ బాబా దగ్గరకు వెళ్ళి సీమోల్లంఘన రోజు ఇదేం బాబా అనగా ఈ రోజే నా సీమోల్లంఘనము అని చెప్పి కొంతసేపటికి శాంతించారు. బాబా సూచించినట్లే 1918వ సంవత్సరం విజయదశమి నాడు సమాధి చెందారు. బాబా భక్తుడైన రామచంద్ర పాటిలు 1916లో తీవ్రంగా జబ్బుపడి చావుకు దగ్గరయ్యను. అప్పుడు ఒక రాత్రి బాబా అతని కలలో కనిపించి అతని చావు చీటిని తాను తీసివేశాను కాబట్టి అతను ఆందోళన చెందనవసరం లేదని చెప్తూ తాత్యా మాత్రం 1918 సంవత్సరం విజయదశమి నాడు మరణిస్తాడు. ఈ సంగతి ఎవరికీ తెలియనియవద్దని చెప్పారు. బాబా చెప్పిన ప్రకారమే విజయదశమి దగ్గరకు వస్తున్న కొద్దీ తాత్యా బాగా నీరసించిపోయి బాబా దర్శనానికి కూడా రాలేక మంచం పట్టాడు. రామచంద్ర పాటిలు తాత్యా మరణిస్తాడని చాలా బాధపడ్డాడు. అడవిలో తనను వెతుక్కుంటూ వచ్చి ప్రతిరోజు అన్నం తినిపించిన బాయిజా బాయి కొడుకు తాత్యాపై బాబాకు వల్లమాలిన అభిమానం. బాయిజా బాయి మరణించే ముందు బాబా ఆమెతో తాత్యా బాధ్యత తాను వహిస్తానని మాటిచ్చారు. బాబా ఆ మాటను ఎలా నిలబెట్టుకున్నారో ఇప్పుడు చూద్దాం. మరణానికి దగ్గరైన తాత్యా మరణించలేదు. ఒక్కసారిగా అతని ఆరోగ్యం చక్కబడింది. అదే సమయానికి బాబా సమాధి అయ్యారు. ఎన్నోసార్లు ఇతరుల జబ్బులను తనపై వేసుకొని బాధను అనుభవించిన బాబా ఇప్పుడు తాత్యాకు బదులు తాను దేహత్యాగం చేశారు. బాబా సమాధి చెందడానికి కొన్ని రోజుల ముందు బాబా రాత్రులందు అనుకొని నిద్రించి ఎప్పుడు బాబా దగ్గర ఉండే ఇటుకరాయి అనుకోకుండా విరిగిపోయింది. అప్పుడు బాబా అది ఇటుక కాదు, నా జీవితపు తోడు నీడ, అది విరిగిపోయింది అని చెప్పారు. వీటన్నింటి వలన బాబా తన సమాధి గురించి ముందుగానే సూచించిరి. కానీ ఎవరికీ అర్థం కాలేదు. బాబా శరీరాన్ని వదిలే ముందు మధ్యాహ్న హారతి తర్వాత అందరినీ ఇళ్లకు పంపేశారు. అయినా కూడా లక్ష్మీబాయి షిండే, భాగోజీ, బాయాజీ, బాలాషింపి, నిమోన్కర్ మాత్రం బలవంతంగా అక్కడే ఉండిపోయారు. ఆఖరి సమయంలో బాబా లక్ష్మీబాయి షిండేకు నవవిధ భక్తులను బోధించినట్లుగా 9 నాణాలను తన చేతితో ఆమెకు దానం చేస్తూ బాయాజీ మీదకు ఒరిగి ప్రాణత్యాగం చేశారు. యోగులు ఏదో పని మీద భూమి మీదకు వచ్చి అది నెరవేరగానే వారెంత సులభంగా అవతరిస్తారో అంత శాంతంగానూ వెళ్ళిపోతారు.
బాబాను సమాధి చేసే విషయంలో గొప్ప వివాదం తలెత్తింది. కొందరు మహమ్మదీయ భక్తులు బాబా శరీరాన్ని బయట సమాధి చేసి దానిపై గోరి కట్టాలని పట్టుబట్టారు. కానీ చాలామంది అంతకుముందే బాబా సూచించినట్లు బూటీ కట్టించిన రాతిమేడలోనే సమాధి చేయాలని అన్నారు. ఈ వివాదము 36 గంటలు సాగింది. అక్టోబర్ 16వ తేదీ పండరీపురంలో ఉన్న దాసుగనుకు బాబా స్వప్న సందేశం ఇచ్చి మసీదు కూలిపోయినది, వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరు కాబట్టి ఆ స్థలమును వదిలిపెట్టాను, వెంటనే వచ్చి చాలినన్ని పువ్వులతో నన్ను కప్పుము అని చెప్పారు. వెంటనే దాసుగను షిరిడీ చేరి భజన చేస్తూ చక్కని పూలమాలను గుచ్చి బాబాకు వేసి అన్నదానం జరిపించెను. మంగళవారం సమాధి అయిన సాయి బుధవారం ఉదయం శ్యామ మేనమామ అయిన లక్ష్మణ్ మామ జోషికి కలలో కనిపించి ప్రతినిత్యము తనకు హారతులిచ్చే జోగు తను చనిపోయానని భావించి హారతినివ్వలేదని, కాబట్టి లక్ష్మణ్ మామను వచ్చి హారతినివ్వమని చెప్పగానే ఆయన పరుగున వెళ్ళి ఎవ్వరూ అడ్డుపడిన ఆగక బాబా హారతి ముగించాడు. మధ్యాహ్నానికి జోగు మామూలుగా వచ్చి హారతులిచ్చాడు. అలా ఆ రకంగా బాబా శరీరంతో ఉండగా ప్రారంభించిన హారతులే నేటికీ షిరిడీలో నియమబద్ధంగా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ వచ్చిన తర్వాత అందరూ ఒక నిర్ణయానికి వచ్చి బాబాను రాతిమేడలో సమాధి చేయడానికి నిర్ణయించారు. 36 గంటలు గడిచిన బాబా శరీరము బిగిసిపోకుండా అవయవాలన్నీ సాగుతూ మామూలుగా ఉన్నాయి. కాబట్టి బాబా సమాధి చెందినప్పటికీ తన శక్తికి మరణం లేదని ఆనాడే కాక నేటికీ దృఢపరుస్తున్నారు. బాబాకు శరీరంతో పనిలేదు. వారు షిరిడీలో ఉన్నప్పటికీ ఎన్నో సందర్భాల్లో ఇతర ప్రాంతాల భక్తులకు అనేకానుభూతులు కలిగించారు. కాబట్టి వారి శరీరము కనుమరుగైన దానిలో ఉండే అనంతశక్తి మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. దీనిని నిరూపించే కొన్ని ఉదాహరణలను రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.